ఇవాళ బోనాలు స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. దీనికోసం ముందు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో మ్యారినేషన్కి పసుపు, ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నామండి. కారం మా స్టైల్లో, సాజీరా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఎక్కువ వేయాలండి. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఉప్పు తగినంత, రైస్లో కూడా వేస్తాం కాబట్టి చూసేసుకోవాలి మనము. అండ్ బ్రౌన్ ఆనియన్స్ అండి వేసుకోవాలి. గరం మసాలా, మ్యారినేషనే చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. నెయ్యి అండి, ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాం. అలాగే నిమ్మకాయ రసం అండి, ఒక 2 నిమ్మకాయలు వీటిని మనం పెట్టామండి. కాచిన ఆయిల్ అండి వేసి ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మనం కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్స్ చేద్దాం. మ్యారినేషన్కి మిక్స్ చేసి పక్కన పెడదామండి ఒక 2 అవర్స్. చికెన్ ఆల్రెడీ 2 అవర్స్ ముందే మ్యారినేట్ చేసి పెట్టాం కదండి. ఇప్పుడు రైస్కి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. బాస్మతి రైస్ ఆల్రెడీ మనము ఒక ½ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టి పెట్టామండి. ఇప్పుడు ఇందులో మనము బిర్యానీ ఆకులు వేస్తున్నాం. సాజీరా, పట్ట, పచ్చర్క పూలు అంటారండి ఇది, జీలకర్ర కొంచెం. ఇది బగారా టైప్ లాగా చేసి మనం దీన్ని చికెన్ ఫ్రై చేసి ఇందులో వేస్తామండి. ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై కానీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తామండి ఫ్రెష్ది. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేస్తామండి. వేసి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇది బగారా లాగా అండి, బగారా రైస్ లాగా చేసి ఇందులో మనం చికెన్ ఫ్రై చేసి కలుపుతాము. ఇందులో వాటర్ మనం మేజర్ చేసుకోవాలండి. ఆల్రెడీ బియ్యం నానాయి కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి వాటర్. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయినాయండి. మనం ఇందాక నానబెట్టిన బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసామండి. కలిపేసి మూత పెట్టాలి. కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. కొంచెం నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి వేసి ఏంటంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, మనకి మెత్తగా అవ్వదు. అలాగే ఇక్కడ కడాయిలో మనము ఆయిల్ వేసి ఇందులో కొంచెం సాజీరా వేసామండి. ఇది మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అందులో ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేయాలి ఫ్రై చేయడానికి. ఇందులో వేసేస్తాం. అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసేసేయాలి. వాటర్ కరెక్ట్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వాటర్ కరెక్ట్గా ఉంటే రైస్ మంచిగా అయిపోతుంది పొడి పొడిగా. చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి మనం ఒక 5 మినిట్స్ దమ్కి పెట్టేసేయాలండి. బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా అనుకోండి. సపోజ్ రెగ్యులర్ బిర్యానీస్ తిని తిని బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, బాగొస్తుంది. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి దీన్ని కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ఫినిష్. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అలాగే కొద్దిసేపు స్టీమ్కి వదిలేస్తే ఇంకా టేస్ట్ బాగొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. వాళ్ళందరికీ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్.